శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 741వ నామం రంభాది వందిత. మంత్రస్వరూపంలో శ్రీ రంభాది వందితాయి నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే రంభ మొదలైన అప్సరసల చేత సేవించబడుతున్న తల్లి అనే సామాన్యమైన అర్థం మనకు తెలియవస్తుంది. ఈ సామాన్యమైన అర్థమే కాక విశేషమైన అర్థాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంతకుముందు నామంలో అమ్మవారిని హ్రీం బీజ స్వరూపిణిగాను, సాధకులకు ఉత్తమ సంస్కారాలు అయిన బిడియం, ఎల్లవేళలా అధర్మం చేయకుండా ఉండటం, ధర్మమును ఎల్లప్పుడూ ఆచరించడం వంటి సంస్కారాలను ప్రసాదించు తల్లి అని తెలుసుకున్నాం. ఇంతకుముందు నామానికి కొనసాగింపుగా మంత్రపరమైన, బీజపరమైన రహస్యాలను ఈ నామంలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా సాధారణ అర్థాన్ని తీసుకుంటే అమ్మవారు సాధకులకు ఉత్తమ సంస్కారాలను అనుగ్రహిస్తుంది అని తెలుసుకున్న తర్వాత ఆ సంస్కారాల బలంతో తర్వాతి జన్మలలో దేవజాతులలో జన్మించి అమ్మవారిని సేవించి తరిస్తారు అని, రంభ మొదలైన దేవతలచే సేవించబడు తల్లి అనే నామానికి అర్థంగా మనం తెలుసుకోవచ్చు. ఇక ఇంతకుముందు నామంలో అమ్మవారు శివునితో కలిసి లాస్యం చేస్తారు అని, లాస్యమును ఇష్టపడు తల్లి అని తెలుసుకున్నాం కదా. ఈ లాస్యమును రంభ మొదలైన దేవగణాలు అమ్మవారి ప్రీతి కోసం అమ్మవారి ముందు నాట్యం చేసి అమ్మవారికి ఆ నాట్య విలాసాన్ని సమర్పిస్తారు. ఇలా అమ్మవారి ప్రీతి కోసం నాట్యాన్ని సమర్పించిన ఆ దేవకాంతలు తుదకు మోక్షమును పొందుతారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మంత్రపరమైన అర్థాన్ని తెలియచేసుకుందాం. రంభాది వందిత అంటే రం మొదలైన బీజాక్షరముల చేత సేవించబడుతున్న తల్లి అని అర్థం వస్తుంది. రం అనేది అగ్నిబీజం. ఈ బీజం ప్రధానంగా కల అమ్మవారి బీజం హ్రీం. ఇంతకుముందు నామంలో హ్రీం బీజాక్షరం చేత సేవించబడుతున్న తల్లి అని తెలుసుకున్నాం కదా. ఈ నామంలో హ్రీం బీజాక్షరము ఒక్కటే కాకుండా హ్రీం మొదలైన బీజాక్షరముల చేత సేవించబడుతున్న తల్లి అని మనకు తెలుస్తుంది. ఈ బీజాక్షరములనే పువ్వులతో అర్చించే సాధకులకు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగించే తల్లి అని, మోక్షమును ప్రసాదించే తల్లి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం ఇంతకుముందు అనేక సార్లు చెప్పుకున్న విధంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనేది ఒక మాలా మంత్రం. ప్రతి నామం మంత్రపూరితమైనదే. ఒక్క నామం జపించి సిద్ధిని పొందిన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.